అండ్ ఇంకొకటి, ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు, మరి ఇవాళ ఒకరోజే ఉంటాడా, మళ్ళీ బడ్జెట్ రోజు కూడా వస్తాడా మరి తెలియదు. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వస్తాడేమో, డిబేట్కి రావాలి. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం మీద రేపటి నుంచి డిబేట్ ఉంటుంది, ధన్యవాదాల తీర్మానం మీద ఉంటుంది కదా. అండ్ బడ్జెట్ ప్రవేశపెట్టగానే బడ్జెట్ ప్రవేశపెట్టిన తెల్లారి నుంచి మళ్ళీ డిబేట్ ఉంటుంది. మరి డిబేట్లో పాల్గొంటాడా లేదా అని తెలియదు. కానీ మన కేటీఆర్ మాట్లాడుతున్నాడు, మా నాన్న అసలు రావద్దనే అనుకుంటున్నాను నేను అని ఏదో స్టేట్మెంట్ ఏదో ఉన్నట్టున్నది. మరి తెలుసు అంటే ఇంత అంటే ఇప్పుడు ఆయన ఒకవేళ వచ్చి నిలబడితే సడన్ గా మైక్ కట్ చేస్తే హట్ అవుతాడేమో, ఈగో సాటిస్ఫై ఇదవ్వదేమో. కట్ చేస్తారని అనుకోను, ఎందుకంటే ప్రతిపక్ష నేత కదా, జనరల్ గా జరిగేది అదే కదా. అదే కల్చర్ లో హరీష్ కి, కేటీఆర్ కి, వాళ్ళకి ఎంత అవకాశాలు, గంటలు సస్పెండ్ కూడా చేయలేదు కదా. ఎంతవరకు సస్పెండ్, ఆ పిఆర్ఎస్ పార్టీలో నోరిప్పినా ఇప్పకుండా కూడా తీసిపోయి అవతల వారేశారు ముగ్గురు బీజేపీ వాళ్ళు. ఇట్లా ఎంటర్ కాగానే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. అసలు అవర్స్ టుగెదర్ మారడానికి అవకాశం ఇస్తున్నారు. కాకపోతే సమాధానం ఇప్పుడు ఆయన ఏదన్నా కౌంటర్ చేసింది అనుకోండి, కేసీఆర్ మంత్రి లేస్తాడు, అది జనరలే కదా. ఇప్పుడు అప్పుడు ఇంటరప్షన్ కట్ చేసే మైక్ కట్ చేసి ఇంటరప్షన్ కూడా ఆయన అంగీకరించాలి కదా అంటున్నా. జనరల్ గా ఆ సిచ్యువేషన్ రాదు, ఎందుకంటే నాకు తెలిసి ఆయన రాడు. ఒకసారి వస్తాడు, కూర్చుంటాడు, మీరు అన్నట్టు గవర్నర్ ప్రసంగంలో కూర్చుంటే అటెండెన్స్ అయిపోయినట్టేనా, అది మ్యాండేటరీ. 3 months 6 months మీరు మినిమం అటెండెన్స్ లేకపోతే డిస్క్వాలిఫై ఆటోమేటిక్ అవుతారనేది రూల్ ఉంది. దానికి అనుగుణంగా వస్తున్నాడు, సంతకం పెడుతున్నాడు, పోతున్నాడు, అంతే తప్ప సీరియస్ డిబేట్స్ లో ఉంటారని అనుకోను. ఉంటే ఆశ్చర్యమే. నిన్న అన్నట్టు నిలదీద్దాం సమస్యలు మిమ్మల్ని చెప్తున్నాడు, మీకు చెప్తున్నాడు నిలదీయండి. తన సభ్యులు రాను మీరు మోటివేషన్ చెప్పేసి వాడు పోయి కొట్టడమంటాడు తప్ప ఐ డోంట్ థింక్ ఫోర్జరీ చేయడానికి కూడా అవకాశం లేదా. మీరు అన్నారు కదా పార్లమెంట్ లో వేరే సహచర సభ్యులకు పోయి సంతకం పెట్టమన్నాడు, వాళ్ళు 2 సందర్భాలు సంతకాలు పెట్టి ఆయన కాపాడారు, ఇది డిస్క్వాలిఫై కాకుండా. ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ వారే వచ్చి సంతకం పెట్టాలి తప్ప వాళ్ళ పార్టీ అన్ని కెమెరాలు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అసెంబ్లీలో మీరు సంతకం పెట్టినా కంపల్సరీ లోపలికి పోవాలని రూల్ ఉన్నట్టుంది. మీరు అటెండెన్స్ అంటే సీట్లో కూర్చుంటేనే. పార్లమెంట్ అలా కాదు, పార్లమెంట్ చుట్టూ ఉన్నటువంటి ప్రెమిసెస్ లో ఒక్కసారి ఆ గేట్ లోపలికి మీరు ఎంటర్ అయినాక అక్కడ ఉన్న రిజిస్టర్లో మీరు సంతకం పెడితే మీరు అటెండ్ అయినట్టే. కాబట్టి ఆయన బదులు ఇంకోటి పెట్టారు అప్పుడు. అది ఇక్కడ సాధ్యపడుతుందని అనుకోను. అంతా మీరు అన్నట్టు అవేర్నెస్ అక్కడ కెమెరాలు ఉండవు, నాకు తెలిసి ఇక్కడ కూడా ఉండవు, అది అలౌడ్ కాదు. అప్పుడు ఫోర్జరీ చేసిన ఎంపీ ఎవరు ఉన్నదే ముగ్గురు, వినోద్ రావు, రవీంద్ర నాయక్, బోయినపల్లి వినోద్ కుమార్, రవీంద్ర నాయక్ అండ్ మధుసూదన్ రెడ్డి. ఈ మధుసూదన్ రెడ్డి ఎవరు? మధుసూదన్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి ఒక ఎంపీ ఉండే టీఆర్ఎస్ కి, అండ్ నరేంద్ర అండ్ కేసీఆర్ కదా. ఈ 5గురిలో నరేంద్ర పక్క పెట్టండి, బోయినపల్లి వినోద్ పక్క పెట్టి మీరు ఇద్దరే ఎంపీ. అయితే మధుసూదన్ రెడ్డి లేకపోతే రవీంద్ర. ఇద్దరు ఈయన నేను చెప్తే బాగుంటుంది. ఒక ఆయన చనిపోయాడు, ఎవరు? చనిపోయాడు. ఇక మీరు ఒక రవీంద్ర నాయక్ మీరు అడగా, మీరు పెట్టిన మసూద్ రెడ్డి ఆయన లేడు కాబట్టి సమాధానం చెప్పడానికి లేదు. నేనేంటే అది మాత్రం పక్కా జరిగిందా? 100% వాళ్ళు నాకే చెప్పారు. వాళ్ళు ఇద్దరు 2 సార్లు పెట్టారు వాళ్ళు. ఈయన పెట్టాడు ఆయన పెట్టాడు అని తెలియదు, బట్ వాళ్ళిద్దరు చెప్పారు, అన్న మేము చేయకూడదు క్రైమ్ చేసాం పార్లమెంట్ లో, సార్ బదులు ఎందుకు పెట్టాను మరి అన్న. సార్ చెప్పాడు రాలేకపోతున్నాడు, సిక్ ఉన్నాడు అనే ఒక కారణం. సిక్ లేదు కానీ ఇష్టం లేదు ఆయన పోడు. అందుకని ఇప్పుడు అన్న ఓ రోజు సంతకం పెట్టి అక్కడ కూర్చొని మళ్ళీ మాట్లాడే ప్రసక్తి ఉండదు కదా. పాపం ఆ కార్యకర్తలేమో వస్తాడని వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఆయనకి ఇష్టం లేకపోయా. అట్మాస్ఫియర్ వస్తే బేసిక్ యాటిట్యూడే కదా, ఇంకా యాటిట్యూడ్ అది. నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు చెప్పాలి, ఏదో ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి నా బాధ్యత ఉందని ఫీల్ అయ్యి వచ్చేటువంటి టైప్ కాదు ఆయన. చాలా సందర్భాల్లో జరిగింది హిస్టరీలో. జయలలిత కూడా ఛాలెంజ్ చేసి నేను రాను, మళ్ళీ గెలిస్తే తప్ప అనడం, ఎన్టీ రామారావు గెలిస్తే తప్ప రాను అనడం. తమిళనాడులో కూడా చూసాం, ఇక్కడ మన దగ్గర చూసాం, ఈవెన్ ఆంధ్రాలో కూడా చంద్రబాబు గారు ఛాలెంజ్ చేసి నేను ఓన్లీ గెలిచి అడుగు పెడతా అనడం. మరి అదన్నా చేయొచ్చు కదా, స్టేట్మెంట్ ఇచ్చి అట్లా నేను రాను వస్తాను, లేదా ఈ పదవి కొడుకు మెయిన్ లెడ్కు ఇస్తే పాపం వాళ్ళని ఎఫెక్టివ్ స్పీకర్సే కదా, వాళ్ళు మాట్లాడేవాడు. ఆయన పదవి తీసుకోకుండా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను అసలు అది ప్రతిపక్ష హోదా తను తీసుకుంటాడని అనుకోలేదు. నా క్యాలిక్యులేషన్లో ఇది హరీష్కో లేకపోతే కేటీఆర్కి అప్పచెప్తాడు అనుకున్నా. ఎందుకంటే రావడానికి మనందరికీ తెలుసు కాబట్టి. మరి ఎందుకు ఏ కారణం చేతున్నా అది యాక్సెప్ట్ చేశాడు ఆయన. ఐ డోంట్ నో, మేబీ బికాస్ ఆఫ్ ది క్యాబినెట్ స్టేటస్ అండ్